అండి వెల్కమ్ టు పావని వ్లాగ్స్. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చి గుంటూరు జిల్లా మాచర్లకు దగ్గరలోని తేరాల అనే ఒక విలేజ్ దగ్గరలో ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చెరువు కనిపిస్తుంది కదండి. ఈ చెరువు పేరు వచ్చి బ్రహ్మనాయుడు చెరువు అంటారండి. అంటే ఇక్కడ ఒక 7వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక రూపులమ్మ అనే ఒక పురాతనమైనటువంటి దేవుని యొక్క దేవాలయం అనేది ఉందండి. సో అది చాలా వరకు ఈ చెరువులో మునిగిపోవడం అనేది జరిగిందండి. ఆ గుడికి సంబంధించినటువంటి కొన్ని శిథిలాలను మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు. సో ఆ గుడి అనేది ఈ ప్రస్తుతం ఈ చెరువు ఉంది కదండి, ఈ సరౌండింగ్స్ లోని ఇక్కడ మనకు చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల లోపలనే ఆ అద్భుతమైనటువంటి ఆ గుడి అనేది ఉందండి. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఆ ప్లేస్ లో వచ్చి ఆ పురాతనమైనటువంటి ఆ గుడి ఉంది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ మునిగిపోయినటువంటి కొన్ని శిథిలాలనే మనం ఇప్పుడు చూస్తున్నాము. సో అయితే ఇది 7వ శతాబ్దంలో ఈ చాళుక్యులు కట్టినప్పటి గుడికి సంబంధించినటువంటి కొన్ని ఈ శిథిలాలను మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ చూడండి, చాలా వరకు ఇది మునిగిపోయి పైన ఓన్లీ పైన ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ మాత్రమే మనకు కనిపించడం అనేది జరుగుతుందండి. సో వాటిని కొన్నిటిని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా కొన్ని ఆనాటి కట్టడాలకు సంబంధించినటువంటి కొన్ని శిథిలాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో అయితే ఇక్కడ ఈ 7వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఈ రూపులమ్మ అనే ఆలయం ఏదైతే ఉందో, దీన్ని మనం క్లియర్గా ఈ నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. చాలా వరకు అన్ని ముళ్ళ కంపలు ఇవన్నీ మనం చూడొచ్చు ఇక్కడ. వాటి మధ్యలో ఈ శిథిలాలు అనేవి ఉండడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రూపులమ్మ అనే ఆలయం ఏదైతే ఉందో, ఆ దేవుని యొక్క ఆలయం, ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. నేను ఈ నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఆ యొక్క గుడి యొక్క వీడియోని నేను క్లియర్గా చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఆ గుడి యొక్క లాంగ్ వ్యూ నుంచి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఆ గుడి యొక్క వ్యూ ఎలా ఉందో. మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే అండి, మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.